హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ స్టోరీ బండిల్. ఈరోజు ఈ బండిల్లోంచి ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు మనసు మారిన దొంగ. ఒక దొంగతనం చేసే వ్యక్తి తన మనసు మంచిగా మారితే ఎలా ఉంటుందో ఈ కథలో చూద్దాం. అనగనగా ఒక పెద్ద పట్టణంలో ఒక దొంగ ఉండేవాడు. అతను చిన్న చిన్న దొంగతనాలను చేస్తూ ఉండేవాడు. గత జన్మలో తనేదో పాపం చేశాను, అందుకే తనకి ఈ జన్మలో దొంగ బుద్ధి వచ్చింది అని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను వేరే నగరం నుండి వచ్చిన నలుగురు బ్రాహ్మణులను చూశాడు. వారు తన పట్టణంలో వివిధ వస్తువులు అమ్ముతున్నారు. ఆ దొంగ ఆ బ్రాహ్మణులతో మంచి మాటలతో స్నేహం పెంచుకొని వారి ధనాన్ని అంతటిని దొంగిలించాలని అనుకున్నాడు. అతను ఆ నలుగురు బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి మంచి మాటలు మాట్లాడి వారికి వారి పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు. ఆ నలుగురు బ్రాహ్మణులు తమ అన్ని వస్తువులను అమ్మి అమ్మకాల ధనంతో ముత్యాలని, అమూల్య రత్నాలని కొనుక్కున్నారు. ఆ నలుగురు బ్రాహ్మణులకు తాము సంపాదించిన ఆ ముత్యాలు, వజ్ర వైడూర్యాలను ఎక్కడ దాచాలో అర్థం కాలేదు. వారికి తెలుసు, దారి మధ్యలో ఎవరైనా దొంగలు పడి వాటిని దోచుకోవచ్చు అని. వారికి ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు రాత్రి రహస్యంగా తమ కాలి భాగాలను చీల్చి అందులో రత్నాలను, ముత్యాలను వేసి తమ మంత్రశక్తితో తిరిగి గాయాలను నయం చేసుకున్నారు. ఈ జరుగుతున్నదంతా వెనుక నుండి రహస్యంగా ఆ దొంగ వ్యక్తి చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు సంపాదించిన దానిలో కొంచెం కూడా తనకు ఇవ్వలేదని చాలా బాధపడ్డాడు. ఆ దొంగ వ్యక్తి నిర్ణయించుకున్నాడు, వీరితోనే ప్రయాణమై దారి మధ్యలో వాళ్ళని హతమార్చి ఆ రత్నాలను, బంగారాలను తను సాధించాలి అనుకున్నాడు. ఆ దొంగ వ్యక్తి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు, స్నేహితులారా, మీరు నన్ను మర్చిపోతున్నట్లు అనిపిస్తుంది. మీతో స్నేహం కోల్పోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీరు నన్ను మీతో తీసుకెళ్తే నేను మీకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాను అని అన్నాడు. ఆ మాటలకు ఆ బ్రాహ్మణులు ఎంతగానో బాధపడ్డారు. వాళ్ళకి జాలిగా అనిపించి తమతో పాటు ఆ దొంగ వ్యక్తిని కూడా తీసుకొని వెళ్ళారు. వారు అలా ప్రయాణాన్ని కొనసాగిస్తూ అడవిలో ఒక కోయ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కోయ ప్రజలు వీళ్ళని చూసి ఎవరో కొత్త వ్యక్తులు మన ప్రాంతానికి వచ్చారు అని చెప్పుకున్నారు. ఆ కోయ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కాకి ఉంది. అది చూసిన వెంటనే నిజాన్ని చెప్తుంది. ఇప్పటి వరకు అది అబద్ధం చెప్పిన దాఖలాలే లేవు. ఆ కాకి ఈ బ్రాహ్మణులను చూసిన వెంటనే ఇలా అరిచింది, కోయదోరా, రండి రండి, వీరి దగ్గర విలువైన వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. వాటిని దోచుకొని గొప్పవాళ్ళమవుదాం, రండి రండి అని అన్నది. ఆ మాట విన్న వెంటనే కోయ ప్రజలందరూ ఆ బ్రాహ్మణులను, ఆ దొంగ వ్యక్తిని చుట్టుముట్టారు. ఆ బ్రాహ్మణుల సంచులను మొత్తం వెతికారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. వెంటనే కోయదొర వచ్చి, మీ దగ్గర ఉన్న విలువైన రత్నాలను బయటకు తీయండి, లేదంటే మీ ప్రాణాలను తీస్తాను అని భయపెట్టాడు. మా ఈ ప్రాంతంలో ఈ కాకి ఎన్నడూ అబద్ధం చెప్పలేదు. మీ దగ్గర నిజంగా రత్నాలు ఉన్నాయి, అవి ఎక్కడున్నా సరే ఇక్కడ పెట్టండి మా ఎదురుగా అని గంభీరంగా చెప్పాడు. ఆ బ్రాహ్మణులకు ఏ సమాధానం చెప్పాలో అసలు అర్థం కాలేదు. చివరికి ఆ కోయదొర ఇలా అన్నాడు, మీ దగ్గర ఎక్కడో ధనం ఉంది, బయటకు తీసుకురండి, లేకపోతే మీ ప్రతి భాగాన్ని కోసి బయటికి తీసుకొస్తాను అని హెచ్చరించాడు. ఆ దొంగ బ్రాహ్మణుడు మనసులో ఇలా ఆలోచించుకున్నాడు, మొదట వేరే బ్రాహ్మణులను శరీర భాగాలు కోస్తే ఖచ్చితంగా రత్నాలు దొరుకుతాయి. అందుకని మిగిలిన అందరి శరీర భాగాలను కూడా కోసి రత్నాలను తీసుకుందాం అనుకుంటారు. కానీ మొదట నా శరీర భాగాన్ని కోస్తే వారికి ఏమీ దొరకవు.
అందుకని వారు పొరపాటు పడ్డాను అనుకుని మిగిలిన బ్రాహ్మణులను కూడా ప్రాణాలతో వదిలేస్తారు. సరే, నా ప్రాణం పోతేనే మిగిలిన బ్రాహ్మణుల ప్రాణాలు దక్కుతాయి కదా, అదే మంచిది కదా అనుకున్నాడు. ఆ దొంగ వ్యక్తి కోయదొరతో ఇలా అన్నాడు: కోయదొర, మొదట నా శరీర భాగాన్ని కోసి చూడండి, నా ప్రాణాలు తీసిన తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోండి అని అన్నాడు. ఆ కోయదొర నిజంగానే ఆ దొంగ వ్యక్తి శరీరాన్ని కోసి చూడగా ఏమీ దొరకలేదు. తమ కాకే అబద్ధం చెప్పింది మొట్టమొదటిసారి అనుకుని మిగిలిన బ్రాహ్మణులను కూడా వదిలిపెట్టాడు. ఆ 4 బ్రాహ్మణులు ఆ దొంగ వ్యక్తి చేసిన త్యాగాన్ని గుర్తించారు. మనసులో వారికి కృతజ్ఞత చెప్పుకొని అక్కడ నుంచి తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మనసు మారిన వానికి గొప్పతనం చేకూరుతుంది. తాను తప్పు చేస్తాననే ఆలోచనతో వచ్చినా చివరికి మంచి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడితే మనిషి గొప్పవాడవుతాడు. నిస్వార్థత, పశ్చాత్తాపం, ధైర్యం వంటి గుణాలు మనిషిని విలువైన వాడిగా మారుస్తాయి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు లిటిల్ స్టోరీ బండిల్.